దాదాపు 2000 మంది భక్తులకి అన్నదానం చెయ్యాలంటే ఎంత గొప్ప హృదయం ఉండాలండి. ఈ దేవాలయం వచ్చేసి మాదన్నపేట్ శివాలయం అండి. సైదాబాద్, హైదరాబాద్ లో ఉంటుంది. ప్రతి శివరాత్రికి దాదాపు 10,000 నుంచి 20,000 మంది పైగా భక్తులు వచ్చి ఈ శివాలయంలో దర్శనం చేసుకుంటారండి. స్వామివారికి సాయంత్రం పూట విశేషంగా పాలాభిషేకం, జలాభిషేకం, తేనెభిషేకం, నెయ్యి అభిషేకం, పెరుగభిషేకం, పంచామృతాల అభిషేకం చేయడం జరుగుతుందండి. తర్వాత 6 గంటల తర్వాత ఇక్కడ స్వామివారికి ఒక్క పొద్దు వదులుతారండి. బయట ఉన్న ఆలయంలో కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ తిలకం పెట్టి పంపిస్తారండి. అలాగనే చాలా మంది ఇక్కడ వచ్చేసి చండీ ప్రదక్షిణలు చేయడం గాని, పరిపూర్ణమైన అభిషేకం చేయడం గాని జరుగుతుంది. కొన్ని వేల మంది భక్తులైతే వచ్చి స్వామివారికి దర్శనం చేసుకుంటారండి. ఎవరైతే ఒక్క పొద్దు ఫాస్టింగ్ ఉంటారో వాళ్ళకి బయట గాని పాలు, ఖర్జూర, ఫ్రూట్స్ అలాంటి ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళ ఒక్క పొద్దు వదులుకుంటారు. తప్పకుండా ఇక్కడ ఉన్న సిద్ధి వినాయక స్వామి వారిని అలాగనే మహాదేవుని దర్శనం చేసుకోవడం మర్చిపోకండి. మీరు ఎప్పుడైనా ఈ ఆలయానికి వచ్చినప్పుడు లింగాష్టం చదవడం మర్చిపోకండి. చూస్తున్నారు కదండి, దాదాపు ఈ దేవాలయంలో 1 గంటకి పైగా ఉన్నానండి. కొన్ని వేల మంది భక్తులు విశేషంగా వస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ రాత్రి వచ్చి జాగరణ చేయడం గాని, భజనలు, కీర్తనలు అలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి అండి. చూస్తున్నారు కదా, వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి పూజారి గారు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వాదాలు, తిలకం పెట్టి పంపిస్తారండి. చాలా అంటే చాలా ఘనవైభవంగా జరుపుతారు ప్రతి శివరాత్రికి. ఇంత అద్భుతమైన దేవాలయానికి చాలా చిన్న శివాలయం, కానీ కొన్ని వేల మంది కడుపు నింపుతారండి. వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు ఎవరైతే ఫాస్టింగ్ ఉంటారో ఉండరో వాళ్ళకి ప్రతి ఒక్కరికి పాలు, ఖర్జూర, ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ డే కూడా నేను ఈ దేవాలయానికి అయితే వచ్చాను. స్వామివారికి చండీ ప్రదక్షిణ చేసుకోవడం గాని, అభిషేకం చేయడం గాని, ప్రసాదం స్వీకరించడం గాని, అలాగనే పక్కనున్న అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవడం, తర్వాత నెక్స్ట్ డే ఇక్కడ అన్నప్రసాదంలో పాల్గొని అన్నప్రసాదం కార్యక్రమాన్ని స్వీకరించడం అంటే మామూలు విశేషం కాదండి. ఇన్ని వేల మంది కడుపు నింపుతున్నారంటే ప్రతి ఒక్కరూ మీ సపోర్ట్ వీళ్ళకి తెలపాలి, కామెంట్ లో రాయాలని చెప్పేసి కోరుతున్నాను. హరహర మహాదేవ శంభో శంకర. సైదాబాద్, చెంచల్గూడ, మలక్పేట్, సంతోష్ నగర్ లో ఉన్న వాళ్ళు మాదన్నపేట్ శివాలయానికి వెళ్లాలని చెప్పేసి కోరుతున్నాను. ప్రతి సోమవారం మరియు మహర్ష శివరాత్రికి చాలా విశేషంగా పూజలు జరుపుతారండి. మరిన్ని ఇలాంటి దేవాలయాల వీడియో కోసం మన యూట్యూబ్ ఛానల్ ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సైదాబాద్ లో గనక ఉంటే తప్పకుండా వాళ్ళకి ఈ రీల్ అనేది షేర్ చేయండి. ఈ దేవాలయానికి సంబంధించిన ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే పక్కనున్న అమ్మవారి ఆలయానికి వెళ్ళి కూడా దర్శనం చేసుకోండి.